మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డిఎస్పీలను సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుల్లు వీఆర్లో ఉన్నారు. అంటే లిటరల్గా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు, ఆయనకు సంబంధించిన పోలీసులను తీసుకొస్తున్నారు. వాళ్ళకు కావలసిన పనులు చేయిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న కరప్షన్లలో వీళ్ళందరూ భాగస్వాములు. డిఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్స్. మాఫియా రింగ్ లీడర్ ఎవడంటే డిఐజీ. ఆయన ప్రాంతంలో జరిగే బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి, బెల్ట్ షాపులు నడిపించాలంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల దగ్గర కలెక్షన్ దగ్గర నుంచి, పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు నడపడం దగ్గర నుంచి, నడిపించడం కోసం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసే డబ్బుల దగ్గర నుంచి, ఆయా నియోజకవర్గంలో ఇసుక, మట్టి, లాటరైటు, క్వాడ్సు, శాండ్, సిలికా, ఇంకా ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి ఇచ్చే దగ్గర నుంచి, నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపించడం దగ్గర నుంచి, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా వాళ్ళను సైతం బెదిరించి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి డిఐజీలే పంచుతున్నారు. ఎమ్మెల్యేలకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని చెప్పి సిఐల ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నారు. ఈ డిఐజీలు, ఈ డిఎస్పీలు, ఈ సిఐలు. ఇది ముఠా నాయకత్వం. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి సమీప బంధువు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కోయా ప్రవీణ్ అనే ఈ వ్యక్తి డిఐజీగా తాను దగ్గరుండి తాను తన టీము పర్యవేక్షణలో జరుగుతా ఉన్న ఎన్నికలు, మరి దీన్ని ఎన్నికని అనగలుగుతారా అని అడుగుతాను ఎవరైనా. మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడమో అని అడుగుతా ఉన్నా. మరిన్ని వీడియోలు చూడండి, ఎలా జరిగాయో మీకే అర్థమైతే. ఉదయం 4 గంటల నుంచే పులివెందుల మండలం ఎర్రపల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. వారి చేతిలో కర్రలు ఎలా ఉన్నాయో కూడా మీరే గమనించండి. ఉదయం 4 గంటల నుంచే ఇది ఎర్రపల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. చూడు, సౌండ్ కూడా పెట్టమన్నారు, అది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడు కర్రలు కూడా. మళ్ళా కర్రలకు పోజులు. మళ్ళా ఉదయం 4 గంటల నుంచి పులివెందుల మండలం ఎర్రబల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. వారి చేతిలో కర్రలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రెండో క్లిప్పింగ్. టీడీపీ వాళ్ళు చేసిన అక్రమాలను అడ్డుకోకూడదని ఏకంగా మా ఎంపీ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామునే పులివెందులు అరెస్ట్ చేసినారు. అసలు ఆయన పులివెందుల రూరల్లో కూడా లేడు, పులివెందుల టౌన్లో ఉన్నాడు. టౌన్లో ఎన్నిక జరగడంలా ఆయన టౌన్లో ఉన్నాడు, ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆయన ఇంట్లో ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది వన్ సైడ్ సార్ మీరు అవినాష్ రెడ్డి రూరల్లో కూడా లేడు, టౌన్లో పులివెందుల టౌన్లో ఉన్నాడు. పులివెందుల టౌన్లో ఎన్నికలు జరగడం, టౌన్లో తన ఇంట్లో ఉన్న తనను అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు. తెల్లవారుజామున ఇంకో వీడియో. బయట ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు మరింత రెచ్చిపోయారు.
మోట్నూతలపల్లిలో పోలింగ్ బూత్ కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి అడ్డగించారు. చూడు, ఓటర్లు పోలింగ్ పోయడానికి వాళ్ళ పోయే కార్యక్రమం కూడా మోట్నూతలపల్లి పోలింగ్ బూత్ కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి ఓటర్లను అడ్డగించిన టీడీపీ మొక్కలు. మళ్ళా ప్లే చేయమది. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని పోలీసులు కూడా టీడీపీ వారికే సహకరించారని మహిళా ఏజెంట్లు చెప్పడం. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని. ఏమా ఎందుకు వేయలేదు? ఏమంటున్నారు అక్కడ వెళ్ళింటే? ఏమా నువ్వేమన్నా వేసినా ఓటమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? అంటే వాళ్ళు స్లిప్పులు తీసుకొని వాళ్ళే వేసుకుని చింపేసినారు సార్. ఏమా నువ్వు వేసినామా ఓటు? సార్ ఈ స్లిప్ తీసుకొని ఓటేని పోయినాము, నా స్లిప్ మా సేపుకి ఇచ్చి మీరు ఓటు మేము వేసుకుంటాం వెళ్ళిపోండి అన్నారు సార్. ఏమా నువ్వు వేసినావు ఓటు? ఏమా ఎందుకు వేయలేదు? కొత్త వాళ్ళు వచ్చి మా ఓటు వేసుకుంటున్నారు, మమ్మల్ని పెళ్లి మమ్మల్ని తొక్కుతున్నారు. ఏమా నువ్వు ఓటు వేసినావమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? మమ్మల్ని లోపలికే రానిలే లోపలికి రానిలే. ఏజెంట్ అయినా కానీ పాప అని తోలుతున్నారు, ఊరివే రానిలే. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్తో బెదిరించిన పోలీసులు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్తో బెదిరించిన పోలీసులు. చూడు, ఆయన మంచం మీద గన్ పెట్టి తర్వాత ఎర్రవల్లిలో రిగ్గింగ్ చేయడానికి పోలింగ్ కేంద్రానికి టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా పోలీసులు చక్కగా స్వాగతం పలికిన వీడియో. ఇప్పుడు బాగా చక్కగా వస్తున్నారు బయట. గుంపులో అందరినీ కళ్ళు ఎలా ముందు ప్లాన్ ఉండాలి. తర్వాత వేముల దుగ్గన్న గారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్ళు వచ్చి ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని ఏకంగా కనంపల్లి మహిళలు బయటికి వచ్చి ఆందోళన చేశారు. ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రానివ్వకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నారు. అక్కడ ఓట్లు వేయాలని పట్టించీరాలు కట్టినారు. ఓట్లు కావాలంటే ఓట్లు వాళ్ళే వేసుకున్నారంట. ఓటు వేసుకోవడానికి తమను రానివ్వలేదని కనంపల్లిలో మహిళా ఓటర్లు ఏకంగా ధర్నా చేసినారు. ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. మేము ఓటు వేయలేకపోయామంటున్న కనంపల్లి ఓటర్ల ఆవేదన, వాళ్ళ వీడియో.
సార్